బ్రేకింగ్ న్యూస్ విశాఖ ఎక్స్ప్రెస్ లో దారుణం చోటు చేసుకుంది. వాష్రూమ్ కు వెళ్లిన యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడో యువకుడు. ఇక యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో రన్నింగ్ ట్రైన్ నుంచి యువతిని తోసేశాడు యువకుడు. దీంతో ఆ యువకుడు కూడా కాలు జారి కింద పడిపోయాడు. మద్య మత్తులో ఉన్న యువకుడుగా తెలుస్తోంది. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాటర్ ట్యాంక్ తండా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరువురిని గుర్తించిన పోలీసులు సమాచారం ఇచ్చారు. స్థానికులందరూ కూడా ఓవరాల్ గా హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తోంది విశాఖ ఎక్స్ప్రెస్. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నటువంటి విశాఖ ఎక్స్ప్రెస్ లో ఓ మద్య మత్తులో యువకుడు వాష్రూమ్కి వెళ్ళినటువంటి యువతిపై లైంగికంగా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో యువతి ప్రతిఘటించింది. ఆయన నిలువరించి పెద్ద ఎత్తున అరుపులు చేయడంతోనే ఒక్కసారిగా ఆవిడ్ని ఏం చేయలేక ఆ యువకుడు బయట తోసేశాడు. దీంతో కాలు జారి ఆ యువకుడు కూడా కింద పడిపోయాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ తండా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఇద్దరిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి ఇద్దరిని కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఒకసారి అక్కడ పోలీసులు మరియు బాధితురాలు యువత కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు విందాం. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం. ఏం జరిగింది ట్రైన్? ఒక అతను ఫుల్ డ్రింక్ లో ఉన్నాడు. ఆయన నన్ను వాష్రూమ్ నుంచి వస్తుంటే హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంటే నన్ను నడుము పట్టుకొని బయటకు లాగాడు. ఫుల్ డ్రింక్ లో ఉన్నాడు ఆయన. అంతే సార్. ఉన్నాడు అక్కడ. కింద పడిండు. ఆయన కొంచెం దూరంలో పడిండు, నేను కొంచెం. అక్కడ నుంచి బయట మెల్లగా కాసేపు లేచి అక్కడ ఒక విలేజ్ కనిపిస్తూ వచ్చాను. శ్రీకాకుళం. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తాను. ఈవినింగ్ సుమారు సాయంత్రం 7 గంటల 10 నిమిషాల టైంలో మిర్యాలగూడ దాటిన తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్ ఏసీపీ జరిగింది. ఎందుకైందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్యాసింజర్ వచ్చేసి S2 కోచ్లో ఏసీపీ జరిగింది. అక్కడ ఒక ప్యాసింజర్ వచ్చేసి ఇట్లా ఇద్దరు, ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తి కింద పడిపోయారని చెప్పేసి తర్వాత ఒక మగ వ్యక్తి బ్యాగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేము ఆ క్లూతో అంటే 3 కిలోమీటర్స్ బ్యాక్లో పడ్డారని చెప్పేసి రఫ్గా మాకు ఎస్టిమేషన్ ఇచ్చారు. తర్వాత కొంచెంసేపటికి మా కంట్రోల్ నుంచి మాకు అమ్మాయి ఫోన్ నెంబర్ వచ్చింది. మేము అమ్మాయి ఫోన్ నెంబరు అక్కడ ట్యాంక్ తండ దగ్గర ఉందని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూడగా అమ్మాయి గాయాలతో కాన్షియస్ స్టేజ్లో ఉంది, కానీ బట్ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది అమ్మాయి. వెంటనే నేను వెళ్ళి అక్కడ అంబులెన్స్ కాల్ చేశాను. తర్వాత ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అని చెప్పి ఆ అబ్బాయి కోసం కూడా గాలించాము. గాలిస్తే అతను అక్కడే ట్రాక్ పక్కన తలకి తీవ్రమైన గాయంతో ట్రాక్ పక్కన కూర్చొని ఉండడం గమనించాము. తర్వాత అతను కూడా అంబులెన్స్లో ఎక్కించి అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి, అమ్మాయిని అపోలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ సంఘటన ఇంకా దర్యాప్తులో చూడాలి, అంటే ఏ కోణంలో జరిగిందనే విషయం ఇంకా ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ విచారిస్తే కానీ తెలియదు. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిన పేరు? ఆ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నది. అమ్మాయి పేరు వచ్చేసి శ్రీష. వాళ్ళ హస్బెండ్ గోవిందరావు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం రిజర్వేషన్ S2 కోచ్లో ఉంది అమ్మాయికి. వాళ్ళ హస్బెండ్ అక్కడ స్టేషన్కి వచ్చి అమ్మాయిని ఎక్కించాడు. అమ్మాయి ఎప్పటికీ ట్రావెల్ చేస్తుంది. మళ్ళీ యాక్సిడెంట్ అనేది అంటే ఇద్దరు ఎలా పడ్డారనే విషయం ఇంకా మనకు క్లారిటీ లేదు. అమ్మాయి ఎప్పటికీ ట్రావెల్ చేస్తుంది, అలా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేదు. విశాఖ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తుంది. ఇక విశాఖ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరి భువనేశ్వర్కి వెళ్తోంది. ఈ మార్గ మధ్యలోనే మద్య మత్తులో ఉన్నటువంటి ఒక యువకుడు అటుగా వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నటువంటి ఒక యువతిని చేయి పట్టి లాగి ముందుగా ఆ యువతిని కింద పడేశాడు. ఆయన వారించడంతో ఒకసారిగా అరుపులు వేయడంతో ఆవిడను ముందుగా తోసేశాడు. ఇక కాలు జారి ఆ యువకుడు కూడా కింద పడ్డాడు. మొత్తం మీద పోలీసులకి ఆ స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఒకసారిగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అమ్మాయిని ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం పంపించడం జరిగింది. ఇక అబ్బాయి అక్కడే యువకుడు మద్య మత్తులో ఉన్న యువకుడిని నల్గొండలోనేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సో మొత్తం మీద ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడింది. సో ఒకసారి మాట్లాడే ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, సో ఏం జరిగింది అంటే ఆ యువతిని ఆ యువకుడు లాగడం కావచ్చు, ఎక్కడ వీళ్ళంతా కూడా పడిపోయి ఉన్నారు. సో వారు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఏ రకంగా ఉంది?
ట్రైన్ రన్నింగ్ లో ఉన్నప్పుడే ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ట్రైన్ మిర్యాలగూడలో ఆపివేయడం జరిగింది. కాసేపటికి వెళ్తున్నటువంటి క్రమంలో ట్రైన్ చాలా స్లోగా ఉండడంతో కూడా ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. ఆ యువతి హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుంది. శ్రీకాకుళం ఒంటరిగా వెళ్తుంది. అక్కడ ఆ హైదరాబాద్ స్టేషన్ లో కూడా భర్త ట్రైన్ ఎక్కించడం జరిగింది. ఆమె టీచర్ గా పనిచేస్తుంది. అయితే ట్రైన్ మిర్యాలగూడ చేరుకోగానే మిర్యాలగూడ సమీపంలో ఆ ట్రైన్ లో వాష్రూమ్ కు వెళ్లి వస్తుండగా ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో ఇతను పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అమ్మాయి పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించబోయాడు. అమ్మాయి మొత్తం చేతులతో ఇరువురు మధ్య తోపులాట జరగడంతో ఒక్కసారిగా ట్రైన్ నుంచి ఇద్దరు కూడా బయట పడిపోవడం జరిగింది. అయితే ట్రైన్ మాత్రం అప్పుడే మిర్యాలగూడ నుంచి ఆపివేసినటువంటి ట్రైన్ మూవ్ కావడంతో కూడా కాస్త స్లోగా వెళ్తుండడంతో కూడా ఇంకా ఈ ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా ఫాస్ట్ లో ఉన్నట్లయితే ఇద్దరు అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోయి ఉండేవారు. అమ్మాయి మనకు ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. ఘటనపై కూడా మాట్లాడడం జరిగింది. అతను పూర్తిగా తాగిన మత్తులో ఉన్నట్లు కూడా తనపై అసభ్యంగా ప్రవర్తించినట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి నిలకడగానే ఉంది. పోలీసులు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇద్దరు కూడా అందులో పడిపోయిన తర్వాత అక్కడ వ్యక్తి రైల్వే అధికారులకు కాల్ చేయగా ట్రైన్ ని నిలిపివేయడం జరిగింది. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ట్యాంకు తండా వద్ద ఏదైతే ఉన్నారో ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది. అక్కడ అమ్మాయి పడడం మరి కాస్త దూరంలో కూడా ఆ వ్యక్తి పడడం ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది. శ్రీకాకుళంకి వెళ్తుంది. ఒక్కతే ట్రైన్ లో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకోవడం జరిగింది. రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ వెళ్తుంది ఈ ట్రైన్. ఆ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాత్రం టీచర్ గా పనిచేస్తుంది. మొత్తం మీద పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇక విచారణ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది? అమ్మాయికి తలకు గాయం అయినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కానీ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ప్రమాదం ఆ ట్రైన్ అప్పుడే మూవ్ కావడంతో కూడా స్లోగా ఉండడంతో కూడా పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే అదే రన్నింగ్ ట్రైన్ లో ఫాస్ట్ గా ఉన్నట్లయితే ఈ ఘటన చూసుకున్నట్లయితే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందేవారు. కానీ అప్పుడే మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో నిలిపినటువంటి ట్రైన్ అప్పుడే స్టార్ట్ కావడం జరిగింది. ఆ స్టార్ట్ అయినటువంటి క్రమంలోనే ఆ అమ్మాయి ఆ వాష్రూమ్ కి వెళ్ళి తిరిగి వస్తుండగా అక్కడ హ్యాండ్ బ్యాగ్ చేసుకొని తిరిగి వస్తుండగా అందులో ఉన్నటువంటి మద్యం మత్తులో పోలీసులు కూడా అతన్ని గుర్తించడం జరిగింది. బాగా ఫుల్గా తాగి ఉండడం జరిగింది. ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అమ్మాయి అతన్ని ఇద్దరి మధ్య కూడా ఆ పెనుగులాట చోటు చేసుకుంది. ఆ క్రమంలోనే అక్కడే డోర్ నుంచి కూడా ఇద్దరు కింద పడిపోవడం జరిగింది. పోలీసులు సమాచారం తెలుసుకొని అక్కడికి ట్యాంక్ తండా వద్దకి వచ్చి చేరుకోగా మొదటగా అమ్మాయిని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కూడా అతను కూడా పడి ఉండడం జరిగింది. అతను పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు కూడా తెలిసింది. ఇద్దరికి కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అనే చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రం విచారణ ప్రారంభిస్తున్నారు. మనోజ్. రైట్ రమేష్, ఇక విశాఖ ఎక్స్ప్రెస్ లో ఉన్నటువంటి ఒక ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక యువతి సికింద్రాబాద్లో ప్రయాణిస్తూ శ్రీకాకుళం వైపుగా వెళ్తోంది. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నటువంటి విశాఖ ఎక్స్ప్రెస్లో తాను కూడా ప్రయాణిస్తోంది. అయితే వాష్రూమ్కి వెళ్ళి బయటికి వస్తున్న నేపథ్యంలో ఒక యువకుడు మద్యం మత్తులో ఉండి తన చేయి పట్టి లాగినట్టుగా ఆ యువతి చెప్పింది. ఇక చేయి పట్టి లాగడంతో తను ఒక్కసారిగా అరవడంతో ఏం చేయాలో తెలియక మద్యం మత్తులోనే ఆ యువతిని కింద తోసేశాడు ఆ మద్యం మత్తులో ఉన్నటువంటి యువకుడు. తర్వాత కాసేపటి కొంత దూరం వెళ్ళేసరికి ఆ విశాఖ ఎక్స్ప్రెస్ నుంచి ఆయన కూడా కాలు జారి కింద పడిపోయాడు. కొంత ట్రైన్ మూమెంట్ స్లోగా ఉండడం వల్ల ఇద్దరికి పెద్ద గాయాలేమి కాలేదు. అమ్మాయికి మాత్రమైతే కొంత తలకు దెబ్బ తాగిలినట్టుగా ప్రతినిధి చెప్పినట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద ప్రస్తుతం అయితే అమ్మాయిని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ యువకుడిని నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఫ్లాయిడ్ అండి చేదిరా